గోదావరి తీరం వద్ద ఒక బూరుగు చెట్టుమీద పక్షులు నివసించేవి. ఓ ఉదయం కాకి లఘుపతనక వేటగాడు నూకలు చల్లివల పన్నడం చూసి అపాయం గుర్తించింది. అదే సమయంలో పావురాల గుంపు వచ్చినప్పుడు వారి నాయకుడు చిత్రగ్రీవుడు నూకల పట్ల అప్రమత్తం చేశాడు. కాని ఓ ముసలి పావురం అతని హెచ్చరికను తేలిగ్గా తీసింది. పావురాలు వలలో చిక్కుకున్నాయి. వేటగాడు దగ్గరికి వస్తుండగా చిత్రగ్రీవుడు తన తెలివితో పావురాలందరినీ వలతో సహా ఎగురమన్నాడు. వారు భయపడుతూ హిరణ్యకుడు అనే ఎలుక నివసించే అడవికి చేరారు. హిరణ్యకుడు చిత్రగ్రీవుడి స్నేహితుడు. అతడు ముందుగా ఇతర పావురాలను విడిపించి చివరికి చిత్రగ్రీవుడిని తాళ్ల నుంచి విడుదల చేశాడు. చివరకు ఆపదలో స్నేహితుడు తోడుగా ఉండే గొప్పతనాన్ని హిరణ్యకుడు రుజువు చేశాడు. మిత్రలాభం కంటే మించిన లాభం లేదు అనే నీతి ఈ కథలో నిగూఢంగా ప్రతిఫలించుతుంది. మార్పు మాట, ధనం కాదు, నిజమైన మిత్రులే మనకు నిజమైన ధనము. ఆపదలో ఆదుకునేవారే నిజం.